ఇలా దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యాలు ధ్యానించుటకు నేర్చుకుటకు దేవుడు దయచేసిన గొప్ప కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. గత రోజుల్లో దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి మనం నేర్చుకొచ్చిన విషయం ఇస్మాయిల్ గురించి, లేకపోతే ఇస్మాయిల్ యొక్క జీవిత విధానములో ఆ దేవునికి ఆత్మీయతకు ప్రాధాన్యత ఇప్పించే స్థితిగతులు దొరికినా కూడా ఆయన దేవునికి గణపరచలేని ఒక జీవితంగా మారిపోయినట్టుగా మనం పోయిన రోజు ఇస్మాయిల్ గురించి చూడగలిగాం. ఈరోజు దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి ఇస్మాయిల్ యొక్క తల్లి హాగారు గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదో, ఆమె జీవితం గురించి ఎంత మాత్రం ఆత్మీక సాదృశ్యాలు ఉన్నాయి, లేకపోతే ఎంత మాత్రం దేవునికి ఘనత చెందించే విధానం ఉంది, ఎంత మాత్రం దేవునికి వ్యతిరేకపరిచే విధానం ఉంది, హాగారు గురించి దేవుని యొక్క వాక్యోపదేశంలో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో హాగారు గురించి మొదటిగా రాయబడినది ఆదికాండం 16వ అధ్యాయానికి వచ్చినప్పుడే మొదటిగా హాగారు గురించి బైబిల్లో చెప్పబడేటట్టుగా మనం చూడగలిగేది. హాగారు గురించి చెప్పితే ఆదికాండం 16వ అధ్యాయం దాని మొదటి వచనం నుంచి కిందకి చదివితే హాగారు యొక్క పరిచయం అక్కడ మనకి కనబడి తీరొచ్చు. హాగారు అన్న పేరుకి అర్థం పారిపోతున్న ఒక మనిషి, లేకపోతే వేరే ఒక దేశానికి వెళ్ళడానికి కోరుతున్న ఒక మనిషి అని చెప్పి తీరొచ్చు. ఆమె పేరుకు తగ్గట్టుగా తన జీవిత స్వభావం కూడా దేవుని దగ్గర నుంచి, యజమాని దగ్గర నుంచి, తర్వాత అందరి దగ్గర నుంచి పారిపోయే స్థితిగతి తన జీవితంలో కనబడొచ్చి తీరేటట్టుగా మనం చూడగలుగుతున్నాం. హాగారు గురించి చెప్పడానికి కలిగితే శ్రేష్టత కలిగిన ఒక విషయం ఏంటిది అంటే, ఆమె దేవుని యొక్క కుటుంబానికి చెందిన దేవుని యొక్క బిడ్డ కాదు. ఆమె గురించి చెప్పుతున్నది ఆదికాండం 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం చూచి తీరొచ్చు. ఐగుప్తు దేశానికి అబ్రహాం ఎల్లుట మూలముగా అబ్రహాం యొక్క భార్యను ఆ దేశములో ఉన్న ఫరో రాజు ఎత్తుకు తీసుకెళ్లిపోయిన ప్రణాళికలో అక్కడ జరిగిన విధానములో దొరికిన ఒక కానుకగా, లేకపోతే ఆ రాజు గారు ఇచ్చిన ఒక అంగీకరణగా ఈ హాగారు అని చెప్పుతున్న ఈ దాసిని దొరికినట్టుగా మనకి కనబడి తీరొచ్చు. లేకపోతే ఒక ఆత్మీకుడుగా ఉన్న ఒక కుటుంబములోకి ఆమెకి దొరికిన ఒక శ్రేష్ట భాగ్యం. ఎలాగా? ఐగుప్తు దేశస్థురాలై ఉండి దేవునిని వెతుకుతూ దేవుని కొరకు జీవించుచున్న ఒక కుటుంబములోకి చేరబడడం, లేకపోతే అంగీకరణ పొందుకు తీరడం ఆమె జీవితంలో దొరికిన శ్రేష్ట భాగ్యమై తీరుచున్నది. ఆమె పేరుకున్న స్వభావ తరగతిలో ఎక్కడా కూడా ఆమెకి నిలకడత్వం, లేకపోతే ఎక్కడా కూడా ఉండడానికి, లేకపోతే ఎక్కడ కూడా కలిసిమెలిసి ఉండడానికి ఉన్న ఒక స్థితిగతి ఆమె జీవితంలో లేదు. ఎప్పుడూ కూడా పరిగెట్టిపోతున్న ఒక స్వభావ తరగతి. అయితే హాగారు యొక్క ఐగుప్తురాలు అయినా కూడా ఆమెకి అబ్రహాం యొక్క ఇంటిలోకి రావడానికి, అబ్రహాముకు పరిచర్య చేయడానికి, అబ్రహాం ఇంట్లో ఉండి దాసిగా ఉండి పని చేయడానికి ఉన్న ఒక శ్రేష్ట భాగ్యం ఏమై తీరింది. ఈ హాగార్ అని చెప్పుతున్న ఈమెకి దొరికి తీరింది. అందుకే నేను చెప్పొచ్చుచున్న మాట, మన జీవిత స్థితిగతి కూడా ఇదే రీతిగా ఉండి తీరేది. ఒకప్పుడు మనము కూడా ఐగుప్తు దేశానికి చెందిన స్థితిగతిలో జీవించిన వారమే. హాగారులాగే మనందరి జీవిత స్థితిగతి కూడా ఉండి తీరేది. మనము కూడా దేవునికి, ఆత్మీకతకు, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత పరిచే ఒక స్థితిగతిలో కాదు, ఐగుప్తు దేశములోకి, లేకపోతే దేవునితో సంబంధం లేని ఒక ప్రదేశములో జీవించుచు వచ్చిన వాళ్ళమే. కానీ దేవుని యొక్క కృప మన మీద పడినది కాబట్టి, దేవుని యొక్క కనుదృష్టి మనల్ని వెతికి పెట్టినది కాబట్టి, లేకపోతే దేవుని యొక్క నిర్ణయ విధానములో మన పేరు కూడా దేవుడు రాయించి ఉంచారు కాబట్టి, దేవుని యొక్క తీర్మానములో మనము కూడా అంగీకరణ పొందుకున్నాం కాబట్టి, హాగారు లాగా మనకి కూడా దేవుని యొక్క కుటుంబములోకి రావడానికి ఉన్న భాగ్యం దొరికి తీరింది. అందుకే హాగారుకి కలిగిన అదే శ్రేష్టత కలిగిన స్థితిగతి, ఐగుప్తురాలుగా ఉండి, పని మనిషిగా ఉండి, ఐగుప్తు దేశములో జీవించుచున్న ఆమెకి ఒక గొప్ప భాగ్యం దొరికి తీరింది. ఎవరింట్లోకి రావడానికి? అబ్రహాం ఇంటిలోకి రావడానికి, అబ్రహామును పరిచర్య చేయడానికి, అబ్రహాము సేవించిన దేవునిని పిలవడానికి, అబ్రహాం యొక్క ఆత్మీక స్థితిగతుల్లో పాలు పంచుకోవడానికి దొరికిన భాగ్యం. అందుకే నేను చెప్పి వచ్చుచున్న ఒక మాట, మనం కూడా అదే స్థితిగతిలో భాగ్యం పొందుకొని వచ్చిన వాళ్ళ
కాలముచున్నది. దేవుని యొక్క కృప ఉండబట్టే ఐగుప్త దేశములో నుంచి అబ్రహాములా ఎవరో మధ్యవర్తి వహించారు కాబట్టి, ఎవరో మనకు వచ్చి సువార్త చెప్పారు కాబట్టి, ఎవరో మన విషయం కొరకు ప్రార్థన చేశారు కాబట్టి, ఎవరో మనల్ని దేవుని యొక్క విషయం గురించి లేక ఈ ఆత్మిక మార్గములోకి తెచ్చే ఒక సౌభాగ్యం మనకి దొరికి తీరింది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం అధిక కృప కలిగిన వారిగా ఉండి తీరాలి, అధికంగా దేవునికి ప్రేమించే వారిగా ఉండి తీరాలి. కారణం ఏంటిదంటే యోగ్యత లేని చోట్ల నుంచి యోగ్యతను కల్పించేటట్టుగా హాగారికి దొరికిన అభాగ్యమే ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనకి కూడా దొరికి తీరింది. అందుకే నేను చెప్పొచ్చుచున్న మాట, మన జీవిత స్థితిగతులు ఐగుప్త దేశములో మనము కూడా పాపానికి బానిసత్తులుగా ఉండి తీరాము, లోకానికి బానిసత్తులుగా ఉండి తీరాం, అన్య దేవతలకు బానిసత్వములో కలిగి ఉండి తీరాం. కానీ దేవుని యొక్క కృప మన మీద పడింది కాబట్టి, దేవుడు మన గురించి ఆలోచించుకున్నారు కాబట్టి మనకి దొరికిన శ్రేష్ఠ భాగ్యమే అబ్రహాము యొక్క కుటుంబ తరగతిలోకి రావడానికి, అందులో పాలిభాగస్థను వహించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృప అది. ఆ కృపను ఆస్వాదించడానికి ఎవరో మధ్యవర్తిని వహించారు అన్నది మనం మర్చిపోకూడదు. అందుకే హాగారికి దొరికిన ఒక గొప్ప భాగ్యం ఏమైంది, ఒక అన్య దేశస్తురాలు నుండి అబ్రహాము లాంటి ఆత్మిక కుటుంబంలోకి దొరకడానికి ఉన్న ఒక భాగ్యం. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, హాగారు లాగే మనము కూడా అబ్రహాము యొక్క కుటుంబములో లేకపోతే ఆత్మిక కుటుంబములో దేవునితో ఉన్న సహవాసములో వచ్చి తీరాము. కానీ ఆ సహవాసములోకి వచ్చిన తర్వాత మనం ఆ సహవాసములో ఉండి పరిచర్య చేయాల్సిన పనియు బాధ్యత మనకి కూడా ఉంది. హాగారు ఏ రీతిగా అబ్రహాము యొక్క ఇంట్లో ఒక పని మనిషిగా పని చేస్తున్నట్టుగా, ఒక ఆత్మిక కుటుంబంలోకి చేరితినట్టుగా హాగారుకున్న బాధ్యత ఆ కుటుంబాన్ని పోషించాలి, ఆ కుటుంబం కొరకు పని చేయాలి, ఆ కుటుంబములో ఉన్న సకల విధానములో కూడా ఏం చేయాలి, పాలభాగస్తును వహించే ఒక స్థితిగతి ఉండి తీరాలి. అందుకే నేను చెప్పొచ్చుచున్న మాట, దేవుడు నిన్ను ఆత్మిక కుటుంబంలోకి తీసుకొచ్చారంటే నీకు ఆ ఆత్మిక కుటుంబంలో చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. దాని ప్రకారంగా ఏం చేయాలి, జీవితాన్ని సరిపరుచుకొని తీరాలి. అందుకే ఆదికాండం 16వ అధ్యాయములోకి వచ్చినప్పుడు ఆ హాగారికి గొప్ప భాగ్యం దొరికింది. ఒక మంచి కుటుంబములోకి చోటు తెచ్చుకోవడానికి, ఒక మంచి దేవుని గురించి అవగాహన కలగడానికి, ఆత్మిక స్థాయిలోకి రావడానికి ఆమెకి దొరికిన శ్రేష్ఠ భాగ్యం. కానీ ఆమెకు దొరికిన దీనికన్నా గొప్ప శ్రేష్ఠ కలిగిన భాగ్య విధానం ఏంటిది అంటే 16వ అధ్యాయములోకి వచ్చినప్పుడు మనం చూచి తీరొచ్చు, ఆమె అబ్రహాముకి భార్యగా లేకపోతే అబ్రహాం యొక్క కుటుంబములోకి రక్త సంబంధిగా మారే ఒక ప్రణాళికలోకి ఏమై తీరింది, భాగ్యం దొరికి తీరింది. ఏమి జరిగిందంటే అబ్రహాముకి సారాకి పిల్లలు పుట్టలేనందున, లేకపోతే వాళ్ళు మానుషికంగా మనిషిగా ఆలోచించుకున్న కాబట్టి వారికి ఇంకా పిల్లలు పుట్టరేమోనో, లేకపోతే వారి జీవిత స్థితిగతులు ఇంకా పిల్లలకు సౌభాగ్యం లేదు అనుకున్న స్థితిగతికి సారా చెప్పిన సలహా ప్రకారంగా హాగారును పెళ్లి చేసుకొని జీవించి ఒక కుటుంబముగా ఏర్పరిచి తీరడానికున్న ప్రణాళికలు ఏమై తీరింది, ఐగుప్తురాలైన హాగారుకి దొరికి తీరింది. అందుకే నేను చెప్పొచ్చు చిన్న మాట, మనకి కూడా దేవునితో జత కలపబడి జీవించే ఒక విధానము దేవుని యొక్క కుటుంబంలోనే మనకి దొరికేది, దేవుని యొక్క సంఘములోనే మనకి దొరికేది. అందుకే హాగారికి దొరికిన అన్నిటికన్నా గొప్ప భాగ్యం కలిగిన విధానం అబ్రహామును పెళ్లి చేసుకొని జీవించుకోవడానికున్న గొప్ప భాగ్య తరగతి ఏమై తీరింది, హాగారికి దొరికి తీరింది. లేకపోతే సారా ఒక భార్యగా ఉండనప్పుడు సారాకి అనుకూల పరిచేటట్టుగా, సారాకి తోడు పరిచేటట్టుగా, సారాతో కలిపి భార్యగా ఉన్న ఒక భాగ్య స్థితిగతిని ఏం చేసుకుంది, హాగారు పొందుకుంది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, ఇంత గొప్ప స్థితిగతిని ఆమె పొందుకున్నా కూడా తన జీవిత స్థితిగతిలో ఏం కలగలేదు, ఆమె యజమానిని లేకపోతే ఆమె యజమాని కుటుంబాన్ని శ్రేష్టపరిచే ఒక విధానం ఆమె జీవితంలో కనబడలేదు. అందుకే ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనానికి చదివి వచ్చినప్పుడు మనం చూడగలిగేది, ఆమెకు దొరికిన భాగ్యమే
అబ్రహాముకు భార్యగా ఉండి తీరడానికి. అలాగా ఆమెకి దేవుడు కరుణించి సంతానం పొందుకునే లేకపోతే ప్రసవించుకోవడానికి ఉన్న ఒక భాగ్యం ఏం చేసింది, దొరికి తీరింది. కానీ ఆ ప్రసవించడానికి ఉన్న భాగ్యం దొరికి తీరినప్పుడే తన అసలు మనస్థితిని బయటికి చూపించడానికి ఉన్న ప్రణాళికను చూపించింది. ఏం చేసిందో తెలుసా, ఆమె యజమానురాలైన సారాయిని చూచి ఆమె కించపరిచేటట్టుగా, ఆమెకి లోబడకుండా ఉండేటట్టుగా, ఆమెని ఎదిరించి తీరేటట్టుగా, ఆమెని సతాయించి తీరేటట్టుగా, బాధపరిచి తీరేటట్టుగా హాగారు తన అసలు స్వభావాన్ని చూపించి తీరింది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట ఏంటిది అంటే, ఈ కాలములో అనేక మంది హాగారుగా ఉండి దేవుని యొక్క కుటుంబంలో భాగ్యం దొరికి, దేవునితో సహవాసం చేయడానికి భాగ్యం దొరికి, ఆత్మిక విధానములో జీవించడానికి దొరికిన భాగ్యం దొరికిన తర్వాత కూడా వారి పాత స్వభావ స్థితిగతిని ఏం చేయలేకపోతున్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు. అందుకే పాత స్థితిగతులు ఏమై తీరింది, ఆమె జీవిత విధానములో కనబడి తీరేటట్టుగా, లేకపోతే ఆమె అనుకుంది ఆ ఇంటికి నేనే యజమానురాలను, నేనే గొప్పగా ఉన్నదానిని, నాకే దేవుడి భాగ్యాన్ని ఇచ్చాడు అన్నట్టుగా శారీరకంగా ఆలోచించి తీరే ఒక ప్రణాళికలోకి హాగారు యొక్క మనసు మారి తీరింది. అందుకే నేను చెప్పి రావడానికి వచ్చుచున్న మాట ఏంటిది అంటే, హాగారుకు కలిగిన గొప్ప భాగ్యం అన్నది ఆమె ఏం చేసింది, మరిచి తీరింది. అందుకే తన మనసు లోపల గర్వం రావడం ప్రారంభించింది. తనగా మనసు లోపల అనుకుంది, నేనేదో గొప్పదానిని అయిపోయాను, నాకేదో శ్రేష్టత దొరికి తీరింది అన్నట్టుగా ఆలోచన వచ్చి తీరింది. అందుకే ఒక విషయం చెప్పి తీరేది, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క కుటుంబంలో జీవించుచున్నప్పుడు దేవుని యొక్క కుటుంబ సిద్ధాంతములో కొన్నిటికి మనం లోబడి ఉండి తీరాలి. మనం దానికి ఏం చేయాలి, పరిచర్య చేసి పెట్టే వాళ్ళుగా ఉండి తీరాలి. ఒకవేళ మనం అలా పని చెయ్యకపోతే మన లోపల ఉన్న పాత స్వభావం బయటికి వచ్చి తీరొచ్చు. మనం ఏదో గొప్ప వాళ్ళమని, శ్రేష్ఠులమని, యోగ్యత చెందిన వాళ్ళమన్న ఆలోచన అధికంగా ఏం చేయొచ్చు, వచ్చి తీరొచ్చు. అందుకే హాగార్ యొక్క మనస్తత్వం ఎంతగా మారి తీరింది అంటే, ఆమె మర్చిపోయింది దేవుని ద్వారా ఆమె కృప పొందుకొని ఇంట్లోకి వచ్చిందని, దేవుడే ఆమెని పని చేయుటకు, పరిచర్య చేయుటకు అబ్రహాం యొక్క కుటుంబానికి తీసుకొచ్చారని, అబ్రహాముతో పెళ్లి చేసుకునే భాగ్యం దేవుడు ఇచ్చి తీరారు అన్నది ఆమె ఏం చేసింది, మరిచి తీరి తన ప్రాకృతిక స్వభావానికి ఘనపరిచేటట్టుగా ఉన్న విధానం అయి తీరింది. అందుకే మెల్లిమెల్లిగా హాగార్ యొక్క స్వభావం ఏమైపోయిందో, నేనే యజమానురాలు, నాకే యోగ్యత, నాకే అన్నీ ఉంది అనుకునే ప్రణాళికలోకి మారి తీరింది. ఎప్పుడు ఇది జరిగింది అంటే, హాగారుకు ప్రసవించే ఒక స్థితిగతి దొరికేసరికి, లేకపోతే సంతానం కని ఉన్నది అన్న ఒక ప్రక్రియ వచ్చి తీరటం. అందుకే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరేది, నీ జీవితంలో దేవుడు కొన్ని ప్రత్యేకత కలిగిన మేలులు కానీ ఇచ్చినప్పుడు, నీ జీవితంలో దేవుడు ఏదైనా శ్రేష్టత కలిగినవి ఏవైనా ఇచ్చి తీరినప్పుడు, నీ గర్వము, అహంకారము, శారీరక ప్రక్రియను చూపించుకొని నీకున్న ఆత్మీక స్థితిగతుల్లో పొగిడి జీవించడానికి కాదు దేవుడు ఆలకించి, దేవుడు ఆశపడి తీరేది. అనేక మంది చేసే ప్రణాళికలు ఏదంటే, దేవుడిచ్చిన విధానము, దేవుడిచ్చిన ఆశీర్వాదములను అనుభవించి తీరి వారి ప్రాకృతిక స్వభావం చూపించే ప్రణాళికలోకి వెళ్ళి తీరుతుంది. అది ఎప్పుడు కూడా ఒక ఆత్మీకుడు చేసే ఒక ప్రణాళిక కాదు. అందుకే ఏం జరిగింది అంటే, సరే ఈ హాగార్ యొక్క మనస్థితిలో ఇంటికి యజమానురాలులా మారిపోయాను అని చెప్పేటట్టుగా మారి, తన యజమానురాలను పట్టించుకోలేనట్టుగా, తన యజమానిని అంగీకరించలేనట్టుగా మారితే, ఈ కాలంలో సంఘములో కూడా చాలా మందిని ఇలాంటి స్వభావ తరగతిలో జీవించేటట్టుగా మనం చూసి తీరొచ్చు. కొంత మాత్రం దేవుని యొక్క వాక్యోపదేశం చెప్పడానికి తెలిసి తీరితే, కొంత మాత్రం దేవునికి ఆరాధన చేయడానికి ఉన్న ధైర్యం పొందుకోగలిగితే, కొంత మాత్రం కృపావరాలు పొందుకోవడానికి కొంత మాత్రం ఆస్తిలో వృద్ధి పొంది తీరితే, కొంత మాత్రం వాక్యోపదేశంలో ఘనత చెందే చిన్న విధానం దొరికితే, కొంత మాత్రం ఆస్తి పరంగా ఎదుగుదల వచ్చేస్తే, కొందరి మనస్తత్వం మారి తీరుచున్నది. ఆలయ సంఘానికి నాయకత్వం వహించిన ఫీలింగ్ వచ్చే ఒక విధానం ఉంది, కానీ అది శారీరక తత్వం అన్నది చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణమే, ఒక ప్రాధాన్యత చెందిన విషయం ఏంటిదని, దేవుడు నీకు ఇచ్చిన చోట్లో, దేవుడు నీకు ఉంచిన ఆత్మిక కుటుంబములో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మిక ప్రదేశములో నీవేం చేయాలి, తగ్గుకుంటూ ఉండి తీరాల్సినది. గర్వానికి లేకపోతే శ్రేష్టత పొంది తీరామన్న విధానములో ఉన్న
శారీరక ప్రక్రియకు ఏం చేయకూడదు, ఘనపరిచే ఒక విధానం ఇచ్చి తీరకూడదు. అందుకే మెల్లిమెల్లిగా సారాయిని ఎదిరించేటట్టుగా హాగారు యొక్క మనస్తత్వం మారిపోయింది. ఆమె మర్చిపోయింది హాగారికి దొరికిన శ్రేష్ఠ భాగ్యం దేవుని ద్వారా దొరికింది. దేవుడే అబ్రహామును సారాను వెతుకు తెచ్చారు కాబట్టి, వాళ్ళ హృదయం లోపల ప్రేరేపణ ఇచ్చి తీరారు కాబట్టి ఈమె ఆ ఇంట్లోకి తీసుకురావడానికి, ఆ ఇంట్లో పని చేయడానికి, ఆ ఇంట్లో యజమానిగా ఉండి వివాహం చేసుకోబెట్టే ఒక భాగ్యం దొరికి తీరింది అన్నది మరిచిపోయేంతటిగా తన జీవిత స్థితిగతి మారి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన పట్ల చేసిన మేలులను ఉపకారములను ఏం చేయకూడదు, మర్చిపోయి తీరకూడదు. ఇప్పటి వరకు మనకి దేవుడు తీసుకొచ్చిన ప్రణాళికలను ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మనకు దొరికిన ఆశీర్వాదాలు ఎక్కువైనప్పుడు కూడా, మనకున్న సంపదలను పెరిగిపోయినప్పుడు కూడా, మన జీవిత విధానముల ఆత్మీయతలో ఎదుగుదల వచ్చినప్పుడు మనస్తత్వములో మార్పు రాకూడదు. అది హాగారు నుంచి మనం నేర్చుకోగలిగిన హెచ్చరిక కలిగిన మాట అవుతున్నది. దేవుడు మనకి ఏవైనా శ్రేష్టత చెందేది ఏవైనా ఇచ్చి తీరినా దేవునికి అనుకూలంగా తగ్గించుకుంటూ ఉండే జీవితంలో ఉండి తీరాలి. ఆత్మిక కుటుంబములో ఉండి తీరి మనం పరిచర్య చేయగలిగే ఒక స్థితిగతి ఉండి తీరాల్సింది. అందుకనే ఏం జరిగి తీరిందంటే హాగారి యొక్క మనస్థితి మారి తీరింది. అందుకే రాత్రి వేళ మన ఆత్మిక స్థితిగతిని కూడా ఒక్కసారి ఏం చేసుకుందాం, పరిశోధించుకుందాం. హాగారుకు కలిగిన అదే మనస్థితి మన జీవితంలో ఏమైనా వచ్చి తీరిందా? మనం కూడా దేవుడిచ్చిన భాగ్యాన్ని, శ్రేష్టతని, ఘనతని, ఆత్మిక స్థితిగతిని చూచి మనం కూడా గర్వించుకొని జీవించుచున్నామైతే నీ లోపల హాగారు యొక్క స్వభావం పనిచేస్తున్నది. దానిని ఏం చేయాలి? ఆత్మీకతతో చంపి ఆత్మీకతలో కిందకు దించి దేవునితో ఉన్న అనుబంధంలో దానిని సరిపరుచుకోవడానికి ఉన్న ప్రణాళిక చూసి తీరాల్సింది. కానీ సారాయి ఇవన్నీ చూచినప్పుడు సారాకి అధికంగా వేదన కలగడం ప్రారంభించింది. అందుకే ఆదికాండం 16వ అధ్యాయము 6వ వచనానికి వచ్చినప్పుడు మనం చూచేది, సారా కూడా ఏం చేసింది, ఈమెని అధికంగా వేదన పరచడానికి ప్రారంభించి తీరింది. ఆమెను ఏం చేసింది, అధిక కఠినంగా చూడడానికి ఎందుకంటే ఆమెకి హక్కు ఉంది ఎవరిపైన కఠినముగా చూచి తీరడానికి. హాగారి పైన కఠినముగా పని చేయించడానికి, లేకపోతే కఠినంగా మాట్లాడడానికి సారాయికి హక్కు ఉంది. కారణం ఏంటిది అంటే సారాయే హాగారుని ఏం చేసుకుంది, ఎంచుకొని తీసుకొచ్చింది. అందుకే ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలకు సేవకులు చెప్పుతున్న మాట వాళ్ళకి నచ్చట్లేదు, సేవకులు చెప్పే వాక్య పరిచర్య వాళ్ళకి నచ్చట్లేదు, సేవకులు చెప్పుతున్న హెచ్చరిక మాటలు కొందరికి ఇష్టం లేదు. వారు అనుకునేది, ఎందుకు సేవకులు మా మీద ఇంత గట్టిగా మాట్లాడేది, ఎందుకు దేవుని యొక్క దాసులు మా మీద ఇంత భారముగా వేదన కల్పించేటట్టుగా మారి తీరడు. వాళ్ళకి ఆ హక్కు దేవుడు ఇచ్చి తీరారని కొందరు మరిచి తీరుతున్నారు. అందుకే హాగారు ఎంచుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో నుంచి పారిపోదామని నిర్ణయించుకు తీరింది. ఆమె మర్చిపోయి తీరింది. ఆమెని దేవుడే ఎంచుకొని తీసుకొచ్చింది, దేవుని యొక్క ఉద్దేశ నిమిత్తం, దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చుకోవటం నిమిత్తం. అలాగైతే దేవుని యొక్క కుటుంబంలో జీవించినప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనం తిట్లు కాయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని స్థితిగతులు గాయపడాల్సిన స్థితిగతుల్లో నుంచి వెళ్ళి తీరాలి. కొన్నిసార్లు మనకి వేదన కలిగే ఒక స్థాయిలో ఉండి తీరాలి. అందులో పారిపోవడానుకున్న మనస్తత్వం కలిగి ఉండి తీరకూడదు. కానీ అనేక మంది చేసే ప్రణాళిక ఏంటిది అంటే, వారికి దేవుడు ఉంచిన ఆత్మిక పరివేశములో, ఆత్మిక కుటుంబములో, ఆత్మిక స్వజనుల మధ్య ఏదైనా వేదన కల్పించినా, భారముతో ఇప్పించినా, లేకపోతే బరువిప్పించినవి ఏవైనా మాట్లాడినా, పలికినా కొందరు వెంటనే పారిపోయే ఒక మనస్తత్వం చూపించేది. అందుకే అధిక శాతం మంది సంఘములు విడిచిపెట్టి పారిపోవడానికి మనస్తత్వం చూపించుకునేది. వాళ్ళకి సంఘం వదులుకుపోవాలి. చాలా మందికి తెలియట్లేదు, ఒకసారి దేవుడు నిన్ను ఒక సంఘములో ఉంచి తీరారా, నువ్వు మరణించినంత వరకు నువ్వు ఆ సంఘానికి సభ్యుడిగా ఉండి తీరాలి. నీ మనసులో కూడా నువ్వు ఎప్పుడు ఆలోచించకూడదు, నేను సంఘం విడిచిపెట్టి తీరాలి, సంఘముతో ఏం చేయలేదు, బంధం తెగించుకు వెళ్ళిపోయి తీరాలి అన్నది ఒక్కసారి కూడా ఒకవేళ
వేళ నీలో అలాంటి ఆలోచన వచ్చిందంటే నేను ఖచ్చితంగా చెప్పి తీరేది, నీలో పని చేసేది హాగారుకి కలిగిన దుష్ట స్వభావమే పని చేసేది. అందుకే ఈ కాలములో అధిక శాతం మంది దేవుని యొక్క బిడ్డలు సంఘాలను విడిచి పారిపోయే ఒక స్థితిగతి, అధిక మంది సేవకులు ఆత్మిక స్వజనులను విడిచి పారిపోయే ఒక స్థితిగతి. వారు మర్చిపోయి తీరుతున్నారు, వారు ఆత్మిక కుటుంబానికి ఆత్మిక నాయకత్వానికి లోబడి తీరాలి అన్నది మర్చిపోయి తీరుతున్నారు. అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పి రావడానికి ఆశపడేది, నీకు దేవుడుంచిన ఆత్మిక కుటుంబాన్ని కానీ, నీకు దేవుడుంచిన ఆత్మిక స్థితిగతిని కానీ, నీకు దేవుడుంచిన ఆత్మిక స్వజనులను కానీ ఏనాడు కూడా విడవడానికో విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఏం చేయకూడదు, మనసును కేంద్రీకరించకూడదు, మనసును సిద్ధపరచుకోకూడదు. దేవుడి నీకుంచిన సంఘములో, దేవుడి నీకుంచిన ఆత్మిక స్వజనులలో వారికి పరిచర్య చేసి, వారు తిట్టిన, బాధపరిచిన, గాయపరిచిన, నొప్పిపరిచిన భరించుకొని జీవించడానికున్న ఆత్మిక స్థాయిని దేవుని బిడ్డలు అలవాటు చేసుకోవాలి. అందుకే రాత్రి వేళ నేను చెప్పి వచ్చుచున్న ఒక మాట, నీకు సంఘములో నుంచి వేదన కలిగే స్థితిగతి రావచ్చు, నేను ఆత్మీకులు తిట్టే ఒక స్థితిగతి రావచ్చు, నేను ఆత్మిక దేవుని యొక్క ప్రజలు వేదన పరిచేటట్టుగా మాటలు చెప్పి తీరవచ్చు. కానీ అలాంటి స్థితిగతుల్లో హాగారుకు వచ్చిన మనస్థితి నీకు రాకూడదు. సంఘములో నుంచి పారిపోవడానికో, ఆత్మీకుల దగ్గర నుంచి పారిపోవడానికున్న మనస్తత్వం రాకూడదు. అందుకే నేను చెప్పొచ్చున్న మాట ఏంటిది అంటే, హాగారు సారాయు అబ్రహాం ఇంట్లో నుంచి చెప్పాపాటకుండా పారిపోయే ఒక స్థితిగతులోకి తన మనస్తత్వం మారిపోయింది. అంటే ఎంత మాత్రం ఆమెలో ఒక ఆత్మిక స్థితిగతిగా లేకుండా పోయిందో ఆలోచించి తీరాలి. చెప్పాపాటకుండా వెళ్ళిపోయేది. అందుకే ఈ కాలంలో అనేక మంది సంఘస్థులను చూస్తే, సేవకులను చూస్తే చెప్పాపాటకుండా పారిపోయే ఒక స్థితిగతికి అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరుతున్నారు. ఒక సంఘం విడిచిపెట్టి ఇంకొక సంఘం, ఒక సంస్థ విడిచిపెట్టి ఇంకొక సంస్థ, ఒక ఆత్మిక విధానం విడిచిపెట్టి ఇంకొక ఆత్మిక విధానం, ఇలా పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు వారి లోపల హాగారుకు కలిగిన ఆ మనస్థితి పని చేస్తున్నది అన్నది తెలిసి తీరట్లేదు. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, దేవుడు నీకు అబ్రహాము సారా ఇంట్లో ఉంచారంటే వారికి నీవేమై తీరాలి, కట్టుబాట్లు కలిగి ఉండి తీరాలి. వారి నిన్ను తిట్టే హక్కు ఉంది, వారి నిన్ను బాధపరిచే హక్కు ఉంది, వారి నిన్ను వేదన పరిచే హక్కు ఉంది, వారి నీకు అధిక పని ఇచ్చే హక్కు ఉంది, వారి నిన్ను సతాయించే హక్కు ఉంది. కారణం ఏంటిదంటే, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఎదుగుదల పొంది రావాలన్నా, ఆత్మిక స్థాయిలోకి రావాలన్నా నువ్వు ఇందులో ఆ వేదన అనుభవించక తీరి ఎల్లక తప్ప తీరదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా వదిలిపోవడానికో, పారిపోయి వెళ్ళిపోవడానికున్న ప్రణాళికకు ఏం చేయకూడదు, మనస్తత్వం ఇచ్చి తీరకూడదు. అందుకే కొందరు అలాంటి మనస్థితికి ఇచ్చి అదేదో ఆత్మీకత అనుకుంటున్నారు. అది అస్సలు ఆత్మీకత చెందినదే కాదు. అది ఒక్క రీతి కూడా ఆత్మీకతకు గణపరిచే విధానం కాదు. అది ఆత్మీకతను కిందపరిచే ఒక విధానం. అందుకే హాగారు తన మనసులో నిర్ణయించుకొని ఒక రోజు ఏం చేసింది, చెప్పాపాటకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. కానీ ఆ పారిపోయిన ఆ పరుగులో ఆమె ఏం చేసింది, అనుకుంది, ఇక నాకు అబ్రహాం ఇల్లొద్దు, అబ్రహాం యొక్క భార్యగా నాకు జీవితం వద్దు, అబ్రహాం యొక్క దేవుడు వద్దు, అబ్రహాముతో ఉన్న ఏ అనుబంధం నాకు వద్దు, సారా నాకు యజమానురాళ్ళగా వద్దు అనుకొని పారిపోయింది. కానీ ఆ పరిగెట్టి పారిపోయిన స్థితిగతుల్లో ఆమె దేవునితో ముఖాముఖిగా ఎదుర్కొనే ఒక స్థాయి వచ్చి తీరింది. అందుకే నేను చెప్పి వచ్చి ప్రాధాన్యపరచుచున్న మాట, అయినా కూడా హాగారు మీద దేవుని యొక్క కృప ఎంత మాత్రం వెంబడించుకు వెళ్ళిందో దాన్ని లోపల నుంచి మనం అర్థం చేసుకు తీరొచ్చు. అదే ఆదికాండం 16వ అధ్యాయం మొత్తం చదివితే చూడగలిగేది, దేవుడు హాగారును వెతుకి వచ్చేంతటిగా, కనబడేంతటిగా దేవుడు ఆమె మీద కరుణను చూపించి తీరారు. ఎందుకంటే దేవుడికి అర్థమైంది, ఈమె పారిపోతే మరలా ఏం చెయ్యదు, ఏ రీతి కలిగిన ఆత్మికతతో ఈమెకి అనుబంధం కలిసి ఉండి తీరదు. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, యేసయ్య ఒకసారి చెప్పిన ఒక మంచి ఉపమానం ఉంది. 100 గొర్రెలు ఒక మనిషికి ఉన్నాయి, అందులో ఒక్కటేమై తీరింది, తప్పిపోయే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఒక నాన్నకి 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్లో 2 తప్పిపోయే ఒక స్థాయిలోకి జీవితం మారి తీరుతున్నది. ఒక ఇంట్లో 10 నాణ్యాలు ఉన్నాయి, 10 నాణ్యాల్లో 1 తప్పిపోయే ఒక స్థాయి. అలాగైతే తప్పిపోతున్న లేకపోతే నష్టమైపోతున్న స్థాయి అధికంగా ఉంది. పారిపోయి మనం ఏమి సాధించలేము.
100 గొర్రెల్లో నుంచి ఒకటి పారిపోతున్నప్పుడు అది ఆలోచించలేదు, యజమాని దగ్గర నుంచే పారిపోతున్నది, గుంపులో నుంచే పారిపోతున్నది, క్షేమం కలిగిన స్థాయిలో నుంచే పారిపోతున్నదని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. తండ్రి ఇంట్లో నుంచే పారిపోతున్నారు అన్నది చాలా మంది గుర్తించలేదు. తండ్రి ఇచ్చిన మేలులను వహించుకొని వెళ్ళి తీరుతున్నారు అన్నది మర్చిపోయి తీరుతున్నారు. అందుకే ఈ రాత్రి వేళ హాగారుకు కలిగిన మనస్థితి, ఈ రాత్రి వేళ ఎవరిలో అయినా పని చేస్తూ ఉంటే ఒకసారి నువ్వు ఆలోచించి తీరాలి. నువ్వు హాగారుగా దేవుడు నిన్ను ఎంచారా, అది దేవుడిచ్చిన గొప్ప సౌభాగ్యము. దేవుడు నిన్ను అబ్రహాం ఇంట్లో ఉంచి తీరారా, అది దేవుని ద్వారా దొరికిన మేలు అని ఏం చేయాలి, తలంచుకు తీరాల్సినది. కానీ హాగారు ఇవేమీ ఆలోచించకుండా తన ప్రాణం కాపాడుకోవడానికి పనిలో నుంచి, వేదనలో నుంచి, నొప్పిలో నుంచి పారిపోవడానుకున్న నిర్ణయం తీసుకు తీరింది. పారిపోయి నువ్వు ఎంత దూరం వెళ్ళగలుగుతావు, ఎక్కువ దూరం అయితే దేవునిని కన్నపరిచే అంత దూరముగానే నువ్వు వెళ్ళి తీరగలిగేది. కానీ ఇక్కడ చదివితే మనం చూచి తీరొచ్చు, హాగారు దేవునిని కనుబెట్టుకునేటట్టుగా దేవుడిని చూచిపెట్టే ఒక స్థాయిలోకి ఆమె పరిగెట్టి తీరింది. ఈ రాత్రి వేళ నేను చెప్పడానికి వచ్చే ఒక మాట, మన పరుగు కూడా దేవుని కనిపెట్టే ఒక పరుగై ఉండి తీరాలి, దేవునిని ఎదుర్కొనే ఒక పరుగై ఉండి తీరాల్సింది. అందుకే 16వ అధ్యాయములోకి వచ్చి దాన్ని 12వ వచనములోకి వచ్చినప్పుడు హాగారికి దేవుడు హెచ్చరిక ఇచ్చి చెప్పుతున్న ఒక మాట, మరలా నీవు తిరిగి ఎక్కడికెళ్ళు, అబ్రహాం ఇంటికి, సారా ఇంటికి తిరిగి వెళ్ళి నీవేం చేయాలి, ఉండి తీరాలి అనేటట్టుగా దేవుడు ఆమెకి ఏం చేస్తున్నారు, హెచ్చరిక ఇచ్చి తీరుతున్నారు. అంత హెచ్చరిక దేవుడు ఇచ్చి తీరడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, ఆమె పరిగెట్టి వెళ్ళిపోయేది ఆత్మీకతతో చెందినది కాదు అని రుజువుపరచడానికి దేవుడు ఆమెకి తిరిగి వెళ్ళమని చెప్పేది. ఈమె అనుకుంది, అబ్రహాం ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతే నాకు ప్రపంచం అంతా సుఖకరమైనది అనుకుంది. కానీ ఆమెకి అర్థం కాలేదు, అబ్రహాం ఇంటిని విడిచిపెట్టి ఈమె వెళ్ళేది అరణ్యములోకే. అరణ్యములో ఏవి దొరకాలన్నా దేవుడు తప్ప, ఆత్మీకత తప్ప, ఆత్మిక అనుబంధం లేక బతకడం కష్టము అన్నది దేవుడు ఆమెకి మెల్లిమెల్లిగా తెలియవచ్చి తీరారు. అందుకే నేను ఈ రాత్రి వేళ చెప్పుతున్న ఒక మాట, పరిగెట్టి వెళ్ళిపోతున్న అనేక మందికి తెలియటలేదు, వారు దేవునిని విడిచి, ఆత్మీకతను విడిచి, ఆత్మిక కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళేది నాశనములోకని తెలిసి తీరట్లేదు. అందుకే ఆ గొర్రెకి అర్థం కాలేదు, తప్పిపోయిన కుమారుడికి అర్థం కాలేదు, ఆయన వెళ్ళి తీరేది నష్టం కలిగే స్థితిగతిలోకి. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చే ఒక మాట, దేవుని దగ్గర నుంచి, ఆత్మీకత నుంచి పరిగెట్టడానికి మనస్థితిని తయారు చేయకూడదు. ఒకవేళ నీ జీవితంలో అలాంటి మనసు నిర్ణయం తీసుకున్నావా, ఆలోచించి తీరు. అది నీ జీవితానికి, నీ ఆత్మికతకు నాశనం ఇప్పించే విధానం, అది నీ జీవితం అరణ్యముగా మార్చి తీరొచ్చు. అందుకే అనేక మంది ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి పరిగెట్టారు, ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి, ఒక సేవకుడి దగ్గర నుంచి ఇంకొక సేవకుడి దగ్గరికి వెళ్ళడానికి మనస్తత్వం సిద్ధపడి వారి జీవితానికి నాశనం తీసుకొచ్చేది. అందుకే ఆ పరిగెట్టెళ్ళిన పరుగులో దేవునికి కనిపించింది కాబట్టి ఆమెకి కొద్దిగా ఆత్మిక స్థితిగతుల్లోకి తిప్పించుకొని తేవడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకు తీరవచ్చు. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చేది, నీ పరుగులో లేకపోతే నువ్వు దేవుని దగ్గర నుంచి పరిగెట్టే విధానములో కూడా దేవుడు నీ గురించి ఆలోచించే దేవుడే, దేవుడు నీ మీద కృప చూపించే దేవుడే. అందుకే దేవుడు ఆమెకి చెప్పుతూ వచ్చిన మాట ఏంటో తెలుసా, నువ్వు అబ్రహాం ఇంటిలోంచి పరిగెట్టి వెళ్ళిపోతే నీ జీవితం తిరుగుబాటు కలిగే ఒక జీవితమై మారిపోవచ్చు, ఏ ఆత్మిక స్థితిగతి లేని జీవితమై మారిపోయి తీరొచ్చు. అందుకే నీవేం చేయాలి, నిర్ణయించుకో అబ్రహాం ఇంటికి తిరిగి వెళ్ళడానికి, అబ్రహాం యొక్క కుటుంబానికి దాసిగా ఉండి నీ పరిచర్యను చేసి పెట్టడానికి ఉన్న ప్రణాళిక కలిగి ఉండి తీరాల్సింది. అలాగా ఈమె ఏం చేసింది అంటే, దేవుడు ఆమెకి చెప్పిన మనస్థితి ప్రకారంగా, హెచ్చరిక ప్రకారంగా ఆమె జీవిత నిర్ణయాన్ని ఏం చేసింది, మరలా అబ్రహాం ఇంటికి రావడానికి సిద్ధపడి తీరింది. కానీ అక్కడ చెప్పబడిన దాంట్లో ఈ హాగార్ అని చెప్పిన ఈమె దేవుని కనపరుచుకొని, దేవునితోని మాట్లాడుకుంటూ దేవునికి ఆమె ఏం చేసింది, ఒక పేరుని ఆమె పెట్టి తీరింది. అదే దాని 13వ వచనాలు చదివితే మనం చూచి తీరొచ్చు. 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయం 12, 13 వచనాలు చదివితే మనం చూచి తీరొచ్చు. ఆమె 13వ వచనం చదివితే చూచి
తీరొచ్చు. ఆమె దేవునికి పేరు పెట్టేంతటిగా ఎల్ రోయి అని అని ఆమె దేవునికి ఏం చేసింది, పేరు పట్టుకునే ఒక భాగ్యం కూడా ఆమెకి దొరికింది. చూడండి, ఆమె దేవుని దగ్గర నుంచి పరిగెట్టిపోతున్నప్పుడు, దేవునిని విడిచిపెట్టి, దేవుని యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృపే ఆమెని వెతికి దేవుడు ఆమెతో కనపరిచినందుకు ఆమె ఆత్మిక స్థాయి ఉంది అని దానికి అర్థం. అందుకే దేవునికి ఏం చేసింది, దేవుడు చూచుచున్నవాడు అని చెప్పి పేరు పెట్టేంతటిగా ఆమెకున్న ఆత్మిక స్థితిగతి ఉండి తీరింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఆ హాగారికి దొరికిన ఎంత గొప్ప భాగ్యం. ఈమె దేవునిని చూచినప్పుడు దేవుడే ఈమెతో మాట్లాడుతున్నది, లేకపోతే దేవుడు ఆమె విషయాన్ని పరిశోధిస్తున్నది అన్న విషయం ఈమె ఏం చేసుకుంది, అర్థం చేసుకోగలిగింది. అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మాట, నీ వెళ్తున్న విధానములో దేవుని యొక్క కళ్ళులను కప్పి పెట్టుకుంటూ దేవునిని దాచిపెట్టుకొని ఏమీ కూడా నువ్వు చేసి పెట్టలేవు. అన్నిటినీ కూడా దేవుడు చూస్తున్నాడు అన్నది ఈ రాత్రి వేళ మనకేం కలగాలి, పరిజ్ఞానం కలిగి ఉండి తీరాలి. మనం ఏం చేసినా చూచుచున్నా ఎల్లప్పుడూ దేవుని యొక్క కళ్ళు మనల్ని చూచి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ హాగారికి అర్థమైనట్టుగా మనకి కూడా ఈరోజు అర్థమై తీరాలి. దేవుడు అన్నిటిని కూడా చూచే దేవుడే. అన్నిటినీ కూడా దేవుని యొక్క కనుదృష్టిలో నుంచే దేవుడు అన్ని చూచి తీరుతున్నాడు. దేవుని యొక్క కనుదృష్టి అన్నిటినీ చూడగలిగే ఒక స్థాయిలో ఉన్నది అని తెలిసి తీరాల్సినది. అందుకే మొట్టమొదటిసారి దేవునికి పేరు పెట్టుకునే, దేవునికి పేరు పెట్టి పిలుచుకునే భాగ్యం ఎవరికి దొరికిందో తెలుసా? హాగారికి దొరికింది. ఆమె యొక్క ఐగుప్త దేశస్త్రాలు, ఆమె దేవుని దగ్గర నుంచి పారిపోవడానికి నిర్ణయించుకున్న ఆమె, అబ్రహాము కుటుంబం నుంచి ఇష్టపడకుండా నచ్చకుండా పారిపోయిన ఆమె దేవునిని వెతికేసరికి, దేవునికి కనిపించేసరికి దేవునిని పేరు పెట్టుకొని పిలిచే ఒక భాగ్యం దొరికి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చే ఒక మాట ఏంటిది అంటే, దేవుని కొరకు నువ్వు దేవునిని వెతికే ఒక మనిషివైతే, దేవుని యొక్క అడుగుజాడులో నడిచిన ఒక వ్యక్తివైతే, దేవునిని పేరు పెట్టు పిలుచుకునే ఒక భాగ్యం నీకు దొరికి తీరొచ్చు. అందుకే ఈ కాలములో అనేక మంది దేవునిని పేరు పెట్టుకుని పిలిచే ఒక భాగ్యములోకి రావట్లేదు. యూదుల యొక్క సిద్ధాంతం అనుసరించి ఎప్పుడూ కూడా యూదులు దేవునికి ఏం చేయలేరు, పేరు పెట్టుకొని పిలవలేరు. కానీ హాగారు దేవునిని పేరు పెట్టుకొని పిలిచింది. కారణం ఏంటో తెలుసా? ఆ పేరులో ఆమెకి కావాల్సిన విడుదల ఉంది. అందుకే ఆ పేరుకి అర్థం దేవుడు చూచుచున్నవాడని. అందుకే రాత్రి వేళ నేను చెప్పడానికి ఆసక్తి చెందేది, దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ కూడా తన భక్తులను చూచే ఒక ప్రణాళిక ఉంది. దేవుని యొక్క కళ్ళు ఎప్పుడూ కూడా తన ప్రజలను చూచే ఒక ప్రణాళికలో జీవించేది. అందుకే ఈ రాత్రి వేళ తెలిసి తీరాలి, దేవుని యొక్క చూపులను కప్పి పెట్టుకుని మనం ఏమి చేసి తీరలేము. అన్ని చూచుచున్న ఒక దేవుడు ఉన్నది, అన్నిటినీ కూడా పరిశోధించుచున్న ఒక దేవుడై ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకు తీరాలి. అందుకే ఈ యొక్క సహవాసము ఈమెకు ఒక విషయం అర్థం చేసింది, దేవునిని విడిచిపెట్టే ఒక జీవితం నా జీవితంలో ఇక రాకూడదు అన్న ఒక ప్రణాళిక హాగారు మనస్తత్వంలో వచ్చి తీరింది. అందుకే హాగారు నిర్ణయించింది, నేను మళ్ళీ నా యజమాని ఇంటికి వెళ్ళి తీరుతాను, నా యజమాని యొక్క తిట్లు కాసుకు తీరుతాను, నా యజమాని నాకు ఇచ్చిన పనులు చేసి పెట్టి తీరుతాను, నా యజమానికి నేను పని చేసి తీరుతాను, నాకు ఉంచిన కుటుంబంలో నేను ఉండి తీరుతానని దేవునిని ఎదుర్కొనేందుకు, దేవునిని చూచుకునేందుకు, దేవునిని పేరు పెట్టి పిలుచుకున్నందుకు తన జీవితంలో ఒక మార్పు వచ్చి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పే వచ్చే ఒక మాట, దేవుడు నీకు ఇచ్చిన సంఘములో, దేవుడిచ్చిన ఆత్మిక స్వజనులలో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మికతలో కొందరు నిన్నేం చేయొచ్చు, వేదన పరచొచ్చు, దుఃఖపరచొచ్చు, బాధపెట్టొచ్చు, పని చేయించొచ్చు, ఇబ్బంది ఇప్పించొచ్చు. కానీ దేవుని ఒక ముఖాన్ని వెతుక్కొని జీవించిన ఒక మనిషివైతే అక్కడి నుంచి పారిపోయే ఒక మనస్తత్వం ఉండదు. అక్కడ ఉండి పని చేసే ఒక భాగ్యములో ఉండే ఒక స్థితిగతులోకి నీవేం చేయొచ్చు, మనసును మార్చిపెట్టి తీరొచ్చు. అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పి వచ్చిన మాట, నేను ఆత్మీకులు తిట్టొచ్చు, నేను ఆత్మీకులు వేదన పరచొచ్చు, నేను ఆత్మీకులు నొప్పి పరిచేటట్టుగా పని ఇప్పించవచ్చు, నేను ఆత్మీకులు వేదన పరిచేటట్టుగా చెప్పొచ్చు. కానీ అలాంటి స్థితిగతులు ఆ చెప్పిన మాటలకు పారిపోవడానికన్నా నిర్ణయం కాదు, దేవుని దగ్గరికి వచ్చే ఒక భాగ్యం చూచిపెట్టి తీరాలి. దేవునితో జీవితాన్ని సమర్పించి దేవుని దగ్గర నుంచి మనసును మార్చుకునే ప్రణాళికను అలవాటు చేసుకు తీరాల్సింది. అందుకే హాగారు దగ్గర నుంచి ఇక్కడ మనం నేర్చుకు తీరొచ్చు. దేవుని దగ్గర నుంచి పారిపోదాం అనుకుంది, కానీ దేవుని దగ్గర నుంచి పారిపోలేని స్థితిగతిలోకి మారి దేవుని దగ్గర నుంచి హెచ్చరిక పొందుకునే ఒక స్థాయిలోకి తిరిగి వచ్చి తీరింది.
అందుకే హాగారు నిర్ణయించి తీరింది, లేదు దేవుడు చెప్పినట్లానే దేవుడు ఆమెతో మాట్లాడినట్టుగానే నేనేం చేస్తాను, సారా ఇంటికి మళ్ళీ నేను తిరిగి వెళ్తాను, అబ్రహాముకి మళ్ళీ నేను యజమానిగా ఎంచుకు తీరుతాను. ఈమె వచ్చి ఆ కుటుంబంలో ఏం చేసింది, క్షమాపణ అడిగి ఆమె ఏం చేసింది, నేను చేసింది తప్పైపోయింది, నా ద్వారా జరిగింది, నేను చెప్పపాటకుండా వెళ్ళిపోయాను, కానీ వెళ్ళిన ఈ ప్రయాణములో దేవుని నేను చూచి తీరాను, దేవునితో నేను మాట్లాడి తీరగలిగాను, దేవునికి నేను పేరు పెట్టే భాగ్యం దొరికి తీరింది, మళ్ళీ నాకు మారు మనసు కలిగే ఒక స్థాయి వచ్చి తీరింది. అలాగైతే మనకి ఆత్మిక కుటుంబం కావాలి, ఆత్మిక స్వజనులు కావాలి, ఆత్మిక స్థితిగతి మనకి కావాలి. అలాగుంటేనే మనలో మార్పు వచ్చగలిగేది, మన జీవిత స్థితిగతిలో మార్పు అన్నది వచ్చి తెలియదు. మనం మారడానికి ఉన్న మనస్తత్వం మనకి ఆత్మికతలో ఉంది, ఆత్మిక కుటుంబంలో మనకి దొరికేది, ఆత్మిక సహవాసంలో మనకి దొరికేది. క్షమించే మనస్తత్వం వచ్చి తీరిద్ది, క్షమాపణ అడిగి మళ్ళీ దేవుని కొరకు పని చేయడానికి, మళ్ళీ ఆత్మికుల కొరకు పనిచేసే ఒక భాగ్యం వచ్చింది. ఈ కాలములో అనేక మంది సంఘములకు అతిథిగా వచ్చి తీరుతున్నారే తప్ప సంఘానికి మనసిచ్చి పనిచేసే ఒక ప్రణాళికలోకి రావట్లేదు. అందుకే ఈ కాలంలో ఉన్న సేవకులు కూడా సంఘస్థులకు అంత మాత్రం పనిచేసే ఒక స్థితిగతిని ఇవ్వట్లేదు. అందుకే సంఘ కాపరి కానీ సంఘస్థులకు ఏదైనా పని చేయమని చెప్తే ఒక్కొక్కల మనస్థితి మారిపోయి తీరొచ్చు, అప్పుడు వాళ్ళు హాగారు యొక్క స్వభావం చూపించి తీరొచ్చు. అందుకే పోయిన కొన్ని రోజుల క్రితం ఒక విశ్వాసి చెప్పిన ఒక మాట నాకు చాలా దుఃఖం అనిపించింది. ఆమె చెప్పిన మాట ఏంటిదంటే, నా చేత సంఘస్థులు పని చేయించేస్తున్నారు, నా చేత సంఘస్థులు ఏం చేస్తున్నారు, చాకరీ పని చేయించేస్తున్నారు. అలో ఆమెకు అర్థం కావట్లేదు, ఆ పని చేసేది తన ఆత్మిక విడుదల కోసమే అన్నది అర్థం కావట్లేదు. అందుకే ఈ కాలములో అనేక మంది హాగారి యొక్క స్వభావములో మారి తీరుతున్నారు, కానీ హాగారి యొక్క స్వభావములో మారి తీరిన నీవు దేవునిని వెతికేంతటిగా, ఆత్మిక స్థాయిలోకి వచ్చేంతటిగా ఏం చేయాలి, జీవిత నిర్ణయాలు మార్చుకు తీరాల్సింది. అందుకే మనకి దేవుడు ఉంచిన సంఘములో, మనకి దేవుడు ఉంచిన ఆత్మీకుల కొరకు పని చేయడానికి, ప్రయాసపడడానికి, వారు చెప్పిన మాటలను నెరవేర్చి తీరడానికి మనం ఏం చేయాలి, జీవితాన్ని క్రమపరుచుకోవాలి. లేకపోతే అనాత్మీకత కలిగే హాగారుగా మారి తీరొచ్చు. అందుకే అప్పుడప్పుడు అబ్రహాం ఇంట్లో చేసే పనులు మనం చేసి పెట్టాలి, సంఘములో ఉన్న పనులు మనం చేసి పెట్టాలి. ఆత్మీకతలో మన జీవితం ఆత్మీక స్థాయిలో కట్టుబాటు కలిగి తీరడానికి ఏం చేయాలి, కొన్నిసార్లు మనం క్షమాపణ అడిగి తీరాలి, కొన్నిసార్లు మనం ఏం చేయాలి, తగ్గించే ఒక మనస్తత్వం వచ్చి తీరాలి. కానీ మొత్తానికి దేవునిని వెతుక్కునేందుకు హాగారు ఏం చేసుకుంది, మళ్ళీ మనసు మార్చుకొని తిరిగి వచ్చి తీరింది. అలాగా అబ్రహాము యొక్క ఇంట్లో ఉండి ఏం చేసింది, తన జీవితాన్ని గడుపుకొని వెళ్ళేటట్టుగా మనం వాక్యాధారంలో చూచి తీరొచ్చు. అలాగా ఆమె ప్రసవించి ఒక కొడుకుని కంది, ఆయన పేరే ఇష్మాయేల్ అని చెప్పేటట్టుగా మనం చూడగలిగేది. చూడండి ఎంత మాత్రం భాగ్యం దొరికి తీరిందో చూడండి. మరలా అబ్రహాం యొక్క కుటుంబానికి తిరిగి వచ్చేంతటిగా, మళ్ళీ అబ్రహాం ఇంట్లో పని చేసేటట్టుగా, మళ్ళీ అబ్రహాం యొక్క కుటుంబ స్థితిగతులో ఆత్మిక స్థితిగతిని అలవాటు చేసుకునే ఒక ప్రణాళిక వచ్చి తీరింది. ఆ ఒక భాగ్యము హాగారికి దొరికి తీరింది, కానీ అది అధిక రోజులు మాత్రం కొనసాగి తీరలేదు. ఏం జరిగిందో తెలుసా, ఇంకా కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత సారాయికి దేవుడు ఏం చేశారు, సంతానాన్ని ఇచ్చే ఒక భాగ్యాన్ని ఇచ్చి తీరారు. లేకపోతే సారా ప్రసవించి తీరింది, సారా ఒక సంతానాన్ని కని తీరింది. అప్పుడు కూడా హాగారు యొక్క మనస్థితి ఏమై తీరింది, మళ్ళీ మారిపోయి ఆత్మికతలోంచి అనాత్మికతలోకి మారిపోయింది. అందుకే ఆది కాండం 21వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం చూచి తీరొచ్చు, ఎప్పుడు సారా సంతానాన్ని కని తీరిందో, లేకపోతే సారాకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి తీరారో, మెల్లిగా హాగారు ఇష్మాయేలు యొక్క స్వభావం ఏమై తీరింది, మళ్ళీ ప్రాకృతిక స్వభావంగా మారి తీరింది. వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఇసహాకును సారాను కించపరిచేటట్టుగా, గాయపరిచేటట్టుగా, వేదన పరిచేటట్టుగా వారు ఏం చేసుకున్నారు, వారి మనస్థితిని మార్చుకు తీరారు. కానీ అలాంటి స్థితిగతిని చూచినప్పుడు సారా తన భర్తతో చెప్పిన ఒక మాట, ఏదో ఒక విధానంగా హాగారును ఇష్మాయిల్ని ఇంట్లో నుంచి ఏం చేసేయండి, తరిమి పంపించండి అని చెప్పే ఒక మాటని ఇచ్చేటప్పుడు దానిని దేవుడు కూడా ఏం చేయలేదు, అడ్డుపరచలేదు. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, దేవుడు జాలి కలిగిన దేవుడే, క్షమించే దేవుడే, కానీ ఎల్లప్పుడూ నీలో ఆత్మిక స్థితిగతిని కోరుతున్న దేవుడు. ఆత్మికతను చూడకపోతే కొన్ని పరిస్థితులు దేవుడిని నేను చేయొచ్చు,
చేయవచ్చు, ఆత్మిక స్థితిగతుల నుంచి నేను తోలివేయవచ్చు, లేకపోతే ఆత్మిక స్వజనలో నుంచి ఆత్మిక స్వజనులు నేను తరిమేసే ఒక స్థితిగతి రావచ్చు. కానీ ఆ హాగారికి ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ఒకప్పుడు హాగారు పారిపోయింది, కానీ ఇప్పుడు హాగారిని బలవంతంగా ఇంట్లో నుంచి ఏం చేసేశారు, తరిమి పంపించేశారు. కారణం ఏంటిదంటే ఏ రీతి కలిగిన ఆత్మిక స్వాదు అబ్రహాము సారా అనుభవించట్లే, ఇసాకు అనిపించట్లే, కానీ ఆత్మికత లేకుండా అనాత్మికతతో ఉండి వేదన పరిచే ఒక స్థాయిని ఈ కాలములో కూడా అనేక మంది సంఘములో ఇదే రీతి కలిగే ఒక స్థాయి ఇప్పించి తీరుతున్నారు. సంఘములో ఉంటున్నారే తప్ప సంఘాన్ని గాయపరిచేటట్టుగా, సంఘ సభ్యులను గాయపరిచేటట్టుగా, ఆత్మికతలో ఎదగకుండా ఇచ్చేటట్టుగా చాలా మంది హాగారు యొక్క స్వభావాన్ని అలవాటు చేసుకు తీరారు. దేవునిని ఎతికావు నిజమే, దేవుడు నిన్ను ఎతికారు నిజమే, దేవునికి నువ్వు పేరు పెట్టావు నిజమే, కానీ నీలో ఆత్మిక స్థితిగతి కనబడలేకపోతే ఎంత దౌర్భాగ్య స్థితి అయిపోయి తీరుతుందో. అందుకే హాగార్ని అబ్రహాం ఇంట్లో నుంచి తోలి పంపించేసి తీరారు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీవు ఉన్న సంఘములో ఉన్న ఆత్మీక స్వజనులకు పనికొచ్చేటట్టుగా ఆత్మీకతను గణపరిచే ఒక స్థితిగతి లేకపోతే నువ్వు ఆ సంఘంలో నుంచి తోలి వేసే స్థితిగతి రావచ్చు. అందుకే పౌలు కొందరిని సంఘములో నుంచి తరిమేసి సాతాను చేతికి అప్పగించిన ప్రణాళికలు కూడా బైబిల్ తిరుగుతున్నది. కారణం ఏంటిదంటే వారు ఆత్మిక స్థాయిలో ఎదగట్లేదు, సంఘాన్ని కూడా ఎదిగనివ్వట్లేదు, ఆత్మిక విడుదలను సంఘం కొరకు ఇప్పించే తీరట్లేదు. వారు సంఘములో ఉండి సంఘస్థులను అనాత్మికులనుగా మార్చే ప్రణాళిక తీరుతున్నారు. అలాంటి వారిని పౌలు చెప్తున్నది, అలాంటి వారిని సంఘములో నుంచి ఏం చేయాలి, పంపించి తీరాలి. వాళ్ళు సంఘముకి పనికిరాని ఒక పాత్రను వహించి తీరాలి. అదే కదా ఇస్కరియాతు యొక్క జీవితంలో కూడా జరిగి తీరింది. ఆయనని ఆత్మిక గుంపులోంచి యేసయ్య ఏం చేసేది, వేర్పరిచి తీరారు. కారణం ఏంటిదంటే ఆయన ఇస్కరియాతు యూదా లాంటి ఒక్కడు ఉంటే చాలు 11 మందికి కూడా ఏం చేయొచ్చు, మార్పు వచ్చే ఒక స్థితిగతి వచ్చి తీరొచ్చు. అందుకే నేను చెప్పొచ్చు చిన్న మాట, నీ జీవితంలో ఆత్మీకత కనబడలేకపోతే, నువ్వు ఆత్మీకతలో బలపడలేకపోతే, నువ్వు ఆత్మీకతను ఇతరులకు ప్రసాదించకపోతే నీవు కూడా ఇష్మాయిలులాగా హాగారులాగా అనాత్మీకురాలై మారిపోయి తీరొచ్చు. అందుకే చివరికి హాగారు గురించి, ఇష్మాయేలు గురించి దేవుని యొక్క దాసుడిగా ఉన్న పౌలు కూడా గలాత్య పత్రికలో దీనిని వివరించి తీరుతున్నారు. ఒక ఆత్మీకులుగా కాదు వారిని వివరించి తీరేది, ఒక అనాత్మీకులుగా వివరించి తీరేటట్టుగా మనం గలాత్య పత్రికలో మనం చదివి తీరొచ్చు. ఆత్మిక కుటుంబములో వచ్చి, ఆత్మిక కుటుంబములో దేవునిని వెతికి, ఆత్మీకతను అనుభవించి, ఆత్మిక క్షేమాలు పొందుకొని, ఆత్మీకతలో దేవునిని వెతికి ఇప్పుడు అనాత్మీకురాలుగా మారిపోయింది హాగారు తన కొడుకు. ఎంత మాత్రం దౌర్భాగ్య స్థితిలోకి ఆమె జీవితం వెళ్ళి తీరిందో ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాల్సింది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, దేవుని యొక్క బిడ్డలారా, హాగారు కలిగిన స్థితిగతును జీవితంలో అలవాటు చేసుకోవడానికి ప్రణాళిక చూపించకూడదు. మారాల్సిన చోట్ల మారాలి, దేవునిని వెతకాల్సిన చోట్ల దేవుని వెతకాలి, ఆత్మిక స్థాయిలో ఉండాల్సిన చోట్ల ఆత్మిక స్థాయిని కోరి తీరాలి. అందుకే గలాత్య పత్రికలోకి వచ్చి తీరితే పౌలు గారు ఆ హాగారు గురించి ఇచ్చే వివరణ ఒక్కసారి మనం అక్కడ చూడాలి. గలాత్య పత్రికలోకి వస్తే 4వ అధ్యాయము మనం చదివి తీరితే మనం అక్కడ చూడొచ్చు. 21వ అధ్యాయములో నుంచి దాని 28వ వచనం వరకు చదివితే హాగారు గురించి, సారా గురించి ఒక వివరణ దేవుని యొక్క వాక్యోపదేశంలో మనం చూచి తీరొచ్చు. హాగారును ఏం చేశానంటే పాత నిబంధన వ్యవస్థితిగా చెప్పి, సారాని కొత్త నిబంధన వ్యవస్థితిగా లేకపోతే కృపా నియమముగా చెప్పి పెట్టే యొక్క ప్రణాళికలో మనం చూచి తీరొచ్చు. అందుకే అనేక మంది సారా యొక్క స్వభావానికి ఘనత వహించే ఒక పాత్రను ఇప్పించి తీరుతున్నారు. ఏ రీతిగా అంటే వారు స్వేచ్ఛతో జీవించడానికి ఇష్టం లేదు. దేవుడిచ్చిన స్వేచ్ఛ జీవితం, ఆత్మిక విడుదల కలిగిన జీవితంలో ఉండకుండా దేవుడిచ్చిన వ్యవస్థితి జీవితంలో జీవించడానికి ఇష్టపడే ఒక స్థాయిలోకి వారి జీవిత స్థితిగతి మారి తీరుతున్నది. అందుకే దాని గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి చదివితే హాగారుకి సారాకి ఉన్న తేడా మనకి చూచి తీరొచ్చు. అనేక మంది సారాల దాసిగా ఉండి తీరడానికి జీవించి తీరుతున్నారు. దేవుడు మనల్ని దాసిగా ఉండి తీరడానికి కోరట్లే. దేవుడు మనల్ని సారాలాగా స్వేచ్ఛత కలిగిన స్త్రీగా జీవించడానికి దేవుడు కోరి తీరేది. దేవుని యొక్క వాక్యాధారములో స్వేచ్ఛత కలిగేటట్టుగా, దేవుని యొక్క వాక్యానికి కట్టుబాటు కలిగి జీవించేటట్టుగా జీవించడానికి కోరుతున్నారు. కానీ చాలా మంది స్వేచ్ఛతో కాకుండా దాసిగా ఉండి ప్రయత్నపడి కష్టపడి దేవుని దగ్గర నుంచి మేలులను అనుభవించే ఒక స్థాయి.
ఏం చేస్తున్నా, దేవుడు ఇచ్చిన ఉచిత వాగ్దానములో సారాలా జీవించడానికి ఇష్టపడట్లేదు. ప్రయత్నం చేసి కష్టపడి దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందుకునే ఒక స్థాయిగా. అందుకే ఈరోజు నీవు ఎంచుకు తీరాలి. నువ్వు సారాలా జీవించుచున్నావా, హాగారులా జీవించుచున్నావా? ఈ రాత్రి వేళ ఒక్కసారి ఏం చేయాలి, పరిశోధన కలిగి తీరాల్సినది. అందుకే చాలా మంది హాగారుకు ఘనతనిప్పించే ఒక ప్రణాళికకు ప్రాధాన్యత పరిచేటట్టుగా జీవితాలు, లేకపోతే వారి యొక్క ప్రయత్నం ద్వారా, కష్టార్జితం ద్వారా అన్ని ఆత్మీకతను సంపాదించడానికి ఉన్న ప్రణాళిక అయి తీరుతున్నారు. ఇది ప్రయాసముతో కష్టార్జితంతో సంపాదించుకునేది కాదు, దేవుని యొక్క కృప ద్వారా పొందుకునే ఒక స్థాయిలోకి వచ్చి తీరాల్సింది. కానీ అనేక మంది సారాలా మారడానికి ఉన్న ప్రణాళికను ఏం చేయట్లేదు, జీవితంలో సమర్పించి తీరట్లేదు. అందుకే చివరికి చెప్పుచున్న ఒక మాట, దాన్ని 30వ వచనం చదివి తీరితే చెప్పబడుచున్న మాట, హాగారును ఇష్మాయేలును ఏం చేయాలి, తోలివేసి తీలాలి. ఆ స్వభావ తరగతిని ఏం చేయకూడదు, జీవితంలో ఘనపరచడానికి జీవితంలో అవకాశం ఇచ్చి తీరకూడదు. అందుకే పౌలు హెచ్చరికగా స్పష్టంగా చెప్పేది, హాగారులో ఇష్మాయేలులో ఉన్న అనాత్మీకత కలిగిన స్వభావం ఏం చేయాలి, రోజు తీసివేసే ఒక అలవాటును ప్రత్యేకపరిచి తీరాల్సింది. కానీ ఒకవేళ హాగార్ని మనం తోలి వేయకపోతే ఏమై తీరదు, మనలో ఆత్మిక స్థాయి కనబడి తీరదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మిక కుటుంబములో ఉండి ఆత్మిక స్థితిగతిని ఆస్వాదించుకొని హాగారుకు ఇష్మాయేలుకు కలిగిన స్వభావ తరగతికి ఏం చేయకూడదు, ప్రోత్సాహం ఇచ్చి తీరకూడదు. దానిని ఏం చేయాలి, మన ఆత్మిక స్థితిగతిలో నుంచి తోలి తీరాలి. మన ఆత్మిక స్థితిగతిలో దానికి ఏం చేయకూడదు, మనం అవకాశం ఇచ్చి తీరకూడదు, లేకపోతే మనం దాసి అయిపోయి మారి తీరుతాం. అందుకే అనేక మంది దేవునికి దాసుడుగా కాకుండా పాపానికి దాసులైపోయేట్టుగా, లోకానికి దాసులైపోయేటట్టుగా, లేకపోతే లోక సిద్ధాంతానికి దాసులైపోయేటట్టుగా, లోక విధానాలకి దాసులైపోయి సాతానికి దాసులైపోయేటట్టుగా హాగారులా చాలా మంది మారిపోయి తీరుతున్నారు. వారు కోరి తీరట్లేదు, దేవునికి దాసుడై తీరాలి, దేవుని యొక్క వాక్యాధారముకు దాసుడై ఉండి తీరాలి, దేవుని యొక్క వాగ్దానానికి వారసులై ఉండి తీరాలన్నది మర్చిపోయే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయి తీరుతున్నారు. అందుకే ఈ రాత్రి వేళ నీ ఆత్మిక స్థితిగతిని ఒక్కసారి పరిశోధించుకో. నువ్వు ఎవరికి దాసుడుగా ఉండి తీరుతున్నావు, ఎవరి యొక్క దాసతను వహించుకొని జీవించి తీరుతున్నావు? నువ్వు దేవునికి ఒక బానిస జీవితాన్ని జీవించి తీరుతున్నావా, స్వేచ్ఛత కలిగే జీవితాన్ని జీవించి తీరుతున్నావా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని బలవంతంగా పొందుకోవడానికి కోరుతున్నావా, స్వేచ్ఛతతో పొందుకోవడానికి కోరుతున్నావా? ఆత్మిక స్థాయిలో నిలబడడానికి కోరుతున్నావా, శారీరక స్థాయిలో నిలబడడానికి కోరు తీరుతున్నావా? ఒక్కసారి మనం ఏం చేయాలి, పరిశోధన కలిగే ఒక జీవిత స్థితిగతి అయి ఉండి తీరాలి. అందుకే అనేక మంది హాగారును గణపరిచేటట్టుగా, హాగారు యొక్క స్వభావ తరగతిని చూపించేటట్టుగా వారి జీవితం మారిపోయి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ పౌలు హెచ్చరిక పరుచుచున్నట్టుగా హాగారు యొక్క స్వభావాన్ని, హాగారు యొక్క స్థితిగతిని ఏం చేయండి, ఆత్మీకతలో నుంచి దూరపరిచి తీరండి. అది ఆత్మీకులకు కరెక్ట్ అయినది కాదు, సరిపరిచే ఒక ప్రణాళిక కాదు. దానిని ఏం చేయాలి, తోలివేయాలి. అందుకే అబ్రహాము ఇంట్లో నుంచి, సారా యొక్క ఇంట్లో నుంచి హాగారును తోలివేసి పంపించేసేటట్టుగా మన స్థితిగతి, మన ఆత్మీక స్థితిగతిలో శారీరకత, లేకపోతే సాతానుకు గణపరిచేది, లేకపోతే లోకానికి శ్రేష్టపరిచే వాటిని ఏం చేయాలి, తోలివేసే ఒక ప్రణాళికలను సంఘం ఏం చేయాలి, అలవాటు చేసుకు తీరాలి, ఆత్మికులు అలవాటు చేసుకు తీరాలి. లేకపోతే నీ ఆత్మిక స్థితిగతి ఏమై తీరొచ్చు, అతి గందరగోళమైపోయే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయి తీరొచ్చు. అందుకే నేను చెప్పవచ్చున్న మాట, హాగార్ అబ్రహాం ఇంట్లో నుంచి తోలివేయబడిన తర్వాత మరి ఏనాడు కూడా దేవునితో గాని ఆత్మికతతో గాని ఏ రీతి కలిగిన సంబంధం లేని దౌర్భాగ్య జీవితం ఆమె జీవించి తీరింది. చివరికి ఆ కుటుంబం ఎంత మాత్రం దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళింది అంటే, దేవుడు లేని, ఆత్మికత లేని, వాక్య పరిమితి లేని, దేవునితో సహవాసం లేని దౌర్భాగ్య జీవితం జీవించే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చున్న మాట, అలాంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్లకుండా ఆత్మిక స్థాయిలోకి ఉండడానికి కోరి తీరండి. ఆత్మికత కొరకు, ఆత్మిక కుటుంబము కొరకు
కొరకు ప్రయాసపడే ఒక జీవితాన్ని జీవించడానికి దేవుని యొక్క బిడ్డలుగా ఏం చేయాలి? కోరుకు తీరాలి. అందుకే దేవుడు నీకు ఇచ్చిన ఆత్మిక సంఘములో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మిక స్వజనుల మధ్య, ఆత్మిక పరివేశములో ఆత్మికతకు ప్రాధాన్యత ఇప్పించేటట్టుగా, ఆత్మిక స్థితిగతిని గణపరిచేటట్టుగా జీవితాన్ని హాగారు నుంచి సారాగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసి తీరండి. అందుకే చివరికి గలాత్య పత్రిక చెప్తున్న ఒక మాట, దాని 4వ అధ్యాయం 30-31 వచనం చెప్తున్న ఒక మాట, మనం కొత్తగా జన్మించి తీరుదాం. కొత్తగా జన్మించి తీరి ఏం చేద్దాం? దేవుడిచ్చిన ఆత్మ నిండుదలలోకి వచ్చి ఏం చేద్దాం? స్వేచ్ఛత కలిగిన ఆత్మీకులుగా మన జీవితాన్ని మార్చుకుందాం. దాని కొరకే దేవుడు మనకేం చేసింది? కొత్తగా జన్మించే ప్రణాళికనిచ్చింది, పునర్జీవాన్ని ఇచ్చి తీరింది. ఆ పునర్జీవాన్ని మనం దేవుని ద్వారా, ఆత్మికత ద్వారానే పొందుకొని తీరేది. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు, ఒకవేళ హాగారు స్వభావ తరగతి నీ శరీరములో అధికంగా పనిచేసి తీరుతున్నట్టు అంటే దానిని తోలి వేసుకోవడానికున్న ప్రణాళికలు ఆత్మీకతలో దేవుడు నీకు ఇచ్చి తీరారు. దానిని ఏం చేద్దాం? అలవాటు చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాధారములోకి తిరిగి వద్దాం, దేవుని దగ్గరికి తిరిగి వద్దాం, దేవునికి అడుగుదాం, దేవా నా జీవిత స్థితిగతుల మార్పు కావాలి. నేను హాగారుగా జీవించి నా జీవితం, నా ఆత్మిక జీవితం నాశనపరచుకోవడం కాదు దేవా. నేను వాగ్దాన స్త్రీగా, సారాగా జీవించి వాగ్దాన కొడుకులను కని వాగ్దాన స్థితిగతుల్లో నా జీవితాన్ని వాక్య పరిమితిలో, ఆత్మ నిండుదలలో కట్టుకునే ఒక విధానం నాకు కావాలి. నేను హాగారుగా నా కుటుంబం మారిపోయి తీరకూడదు. అందుకే చివరికి హాగారు యొక్క కుటుంబ స్థితిగతి ఎలా మారి తీరింది అంటే, దేవుడు లేని, దేవునితో అనుబంధం లేని ఒక స్థాయిగా మారి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. దేవుడు నీకు ఆత్మిక స్థితిగతిలో తెచ్చారా అంటే నీలో ఆత్మీకత గనపడేటట్టుగా ఉండాలి. నువ్వు ఆత్మీకులకు ఏమై తీరాలి? దాసులుగా ఉండి తీరాలి. ఆత్మీకులకు సేవ పరిచర్య చేసేటట్టుగా ఉండాలి. ఆత్మీక పరిమితి లోపల నీ ఆత్మిక స్థితిగతిని ఏం చేయాలి? బలపరిచితే దేవుడు నీకు ఉంచిన నీ సంఘములో నీవు ఆత్మీకుడిగా ఉండి తీరాలి. దేవుడు నీకు ఉంచిన ఆత్మిక కుటుంబములో ఆత్మిక పరిచర్య చేసేటట్టుగా ఉండి తీరాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మిక పరివేశములు అనేకులను ఆత్మిక తయారింపులో తీసుకునే ఒక ప్రణాళికను అలవాటు చేసుకోవాలి. కానీ ఏమై తీరింది? సారాకు కలిగిన మార్పును మనం చూచి తీరదు. ఆమె కన్న కొడుకు ఇసహాకు ఏమై తీరదు? వాగ్దాన కొడుకుగా మారి యేసయ్యను జన్మనిచ్చేటట్టుగా, యేసయ్యను ఘనతనిప్పించేటట్టుగా, ఆత్మీక స్వజనులుగా మారి తీరేటట్టుగా ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని సారా ఏం చేసుకోండి? తయారు చేసి పెట్టుకు తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరొచ్చే మాట, ఐగుప్తరాలుగా వచ్చి ఆత్మిక కుటుంబములో ఉండి మళ్ళీ అనాత్మీకురాలైన ఐగుప్తరాలుగా తన జీవితం ఏం చేసింది? నాశన పరిచేసుకుంది. అందుకే రాత్రి వేళ నేను చెప్పి రావడానికి ఆశపడిన ఒక మాట, నీవు కూడా దౌర్భాగ్య స్థితి కలిగిన పాపస్థితి జీవితంలో నుంచి వచ్చి, ఆత్మిక కుటుంబంలో నుంచి వచ్చి మళ్ళీ పాప స్థితి గతులోకి వెళ్ళి తీరకూడదు. మళ్ళీ ఐగుప్త దేశంలో నుంచి వచ్చి మరలా ఐగుప్త దేశంలోకి వెళ్ళే ఒక స్థాయిని జీవితంలో అలవాటు చేసుకోకూడదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఒక్కసారి మన ఆత్మిక స్థితిగతిని పరిశోధించుకుందాం. మనలో హాగారుకు కలిగిన స్థితిగతి పనిచేస్తున్నదా? హాగారులా పారిపోవడానికి మనస్తత్వం కలుగుతున్నదా? హాగారులా శారీరక స్వభావానికి లేకపోతే శరీరానికి గణపరిచేటట్టుగా ఆత్మికత లేని ఒక జీవితం నీ జీవితంలో ఉన్నదా? అలాగైతే నువ్వు ఈ రాత్రి వేళ జాగ్రత్త వహించి తీరాలి. మార్పుకు దేవుని దగ్గరికి రా, క్షమాపణ అడిగి తీరు, దేవుని యొక్క వాక్యోపదేశంలో మార్పు చెందించి తీరు, దేవుడు నీకు ఇచ్చిన ప్రదేశంలో ఆత్మీకుడిగా మారి తీరు. లేకపోతే ఏమై తీరొచ్చు? నీ జీవితం నాశనం అయిపోయి తీరదు. అందుకే రాత్రి వేళ నిర్ణయం తీసుకుందాం. నాకు మరి హాగారు యొక్క స్వభావ తరగతి నాకు వద్దు, హాగారు లాగా పారిపోయే స్వభావం నాకు వద్దు, హాగారు లాగా అనాత్మికురాలుగా మారడానికి నాకు ఇష్టం లేదు, హాగారు లాగా దేవుడు లేని ఒక జీవితం నాకు వద్దు, హాగారులా ఒక ఐగుప్తురాలుగా నేను మిగిలిపోవడానికి నాకు ఇష్టం లేదని రాత్రి వేళ దేవునితో ఒక ఉడంబడి చేసుకుందాం. దేవునికి చెప్దాం, దేవా నేను హాగారులా కాకూడదు, నేను ఒక ఆత్మికుడిగా మారాలి, నాలో ఆత్మీకత
కనబడి తీరాలి, నాలో దేవుని యొక్క స్వభావం కనబడి తీరాలి, నేను దేవుని యొక్క కుటుంబంలో ఉన్నదనేది రుజువై తీరాలి, నేను దేవునికి గణపరిచే సమాజంలో ఉన్నాను, నేను ఉన్నది దేవునికి గణపరిచే ఒక స్థాయి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరుదాం, దేవునికి చెప్దాం, దేవా ఒక మార్పు నాకు కావాలి. ప్రతిరోజు నా లోపల ఉన్న హాగారు స్వభావాన్ని నేనేం చేయాలి, రోజు తోలివేసుతూ తీరాలి. దానికి ఘనతను ఇప్పించుకోకుండా ఆత్మీకతకు ఘనత ఇచ్చే ఒక ప్రణాళికను అలవాటు చేసుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవాని సన్నిధిలో వాక్యోపదేశములో నుంచి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి దేవా నీవిచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. హాగారు యొక్క జీవిత స్థితిగతిని మేము వినగలిగాం దేవా. హాగారు ఐగుప్తురాలుగా ఉండి మంచి యొక్క కుటుంబంలో ఆమెకి భాగ్యం దొరికింది, ఆమె సేవకురాలుగా ఉండడానికి ఉన్న భాగ్యం దొరికింది, యజమానిగా మారడానికి ఉన్న భాగ్యం దొరికింది. ఆ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో పిల్లలు కని ఆ కుటుంబానికి క్షేమకరంగా ఉండే ఒక జీవిత స్థితిగతిని ఇచ్చి తీరింది. కానీ తన మనస్థితిలో మార్పు లేనందున ఆమె కుటుంబంలో పారిపోయే ఒక స్థితిగతి జరిగింది. అయినా కూడా దేవుడు ఆమెని వెతికి తీసుకొచ్చి మళ్ళీ ఆ కుటుంబంలో జత కలిపి తీరేవారు. అయినా కూడా తన స్థితిగతిలో ఏ రీతి కలిగిన మార్పు కలగలేదు. దానివల్ల ఎల్లప్పుడూ ఆ కుటుంబంలో నుంచి తోలిపోయే ఒక స్థితిగతి జరిగి తీరింది. దేవా ఈరోజు మా జీవిత స్థితిగతిని కూడా ఒక్కసారి పరిశోధించుచున్నాం. దేవా మాలో కూడా కొన్నిసార్లు హాగారి యొక్క స్వభావము ఘనత వహించుకొని తీరుతున్నది. దేవా మేము కూడా కొన్నిసార్లు హాగారి యొక్క స్వభావంలో మారి తీరుతున్నాం. ఈ రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో మేము ఆ స్వభావాన్ని పూర్తిగా శరీరంలో నుంచి ఒలిచివేయుటకు దేవా ఈరోజు ఒక నిర్ణయం తీసుకు తీరుతున్నాం. మమ్మల్ని ఒక ఆత్మీకులుగా మార్చండి. వాగ్దాన కడుకులను సంపాదించి తీరడానికి, వాగ్దాన స్థితిగతిలో జీవించి తీరడానికి, దేవుని యొక్క ఆత్మశక్తికి చోటిచ్చే ఒక విధానముకు దేవ జీవితాన్ని మార్చుటకు జీవితాన్ని ఈరోజు రాత్రి వేళ ఒప్పుకు తీరుతున్నాం. దేవ అలాంటి యొక్క స్థితిగతిని దేవ ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డల యొక్క జీవితంలో ఇచ్చిపెట్టినందుకు వందనాలు తెలియవస్తున్నాం. దేవ ఈ రాత్రి వేళ దేవ అలాంటి గొప్ప స్థాయిలోకి మా ఆత్మిక జీవితం విడుదల పొందుకునేటట్టుగా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు. ఇంతసేపు వాక్యోపదేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాని రెండో రాకడ వరకు తోడైందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.